ఈరోజు టాపిక్ ఏంటంటే అమరావతి వర్సెస్ మావిగన్. ఇది 2014 నుండి అమరావతి, తర్వాత 19 నుండి 24 వరకు 3 క్యాపిటల్స్ అనే వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు 2024-26లో మళ్ళీ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అమరావతి యొక్క రీఆర్గనైజేషన్. ఇటీవల 2026లో లోక్సభలో కూడా బిల్లు ఆమోదం జరిగింది. శాశ్వత రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని చెప్పి. కానీ అనూహ్యంగా మావిగన్ అనేది టాపిక్ తీసుకురావడం జరిగింది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఈ మావిగన్ అమరావతి, ఇప్పుడు అమరావతి మనం తీసుకుంటే ఒక పిలుపు మేరకు 32,000 ఎకరాలు మన అమరావతి రైతులు దీన్ని వాలంటరీగా ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నది మొత్తం డ్రై ల్యాండ్ అనమాట. ఆ స్పేస్ లో మనం ఏం కావాలంటే అది కట్టుకోవచ్చు. రీఆర్గనైజేషన్ మనకు కావాల్సిన విధంగా డ్రైనేజ్ కట్టుకోవచ్చు, మనకు కావాల్సిన రైల్వే వేసుకోవచ్చు, మనకు కావాల్సిన రోడ్లు వేసుకోవచ్చు. ఏది కావాలంటే అలా మనకు కావాల్సిన రీకన్స్ట్రక్షన్ చేసుకునే ఏకైక నిర్ణయం మన చేతుల మీదకే ఉంటది అనమాట. ఎవరికి ఈ యొక్క అవకాశం రాలేదు. ప్రతి ఒక్కరికి రాజధాని దానికే అదే క్రియేట్ అయింది, కానీ మనం మాత్రమే ఓన్ గా ఒక ఫ్యూచర్ సిటీని, గ్రీన్ సిటీని మనం క్రియేట్ చేసుకోబోతున్నాం. ఈ యొక్క అవకాశం మనకి ఈ యొక్క అమరావతి ద్వారా ఉంటుంది. ఒకవైపు చూస్తే మంగళగిరి కార్పొరేషన్, మరోవైపు చూస్తే తెనాలి, లేదా మరొక వైపు చూస్తే ఇంకో నగరం ఉందన్నమాట. ఈ నగరాల మధ్యలో అమరావతి ఉంది బ్యూటిఫుల్ గా. 190 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. ఇప్పుడు దాంట్లో 50,000 ఎకరాలు సేకరించబడ్డాయి. అందులో మనకి ఒక 10,000, 20,000 ఎకరాలు మన ఫార్మర్స్ కి ఇచ్చేస్తే, 10,000 ఎకరాలు మనకి కంపెనీస్ రావడానికి ఇచ్చేస్తే, 10,000 ఎకరాలు మనకు ఏదైతే ఈ మన బిల్డింగ్స్ కి, రోడ్స్ కి వగేరా ఇస్తే, మిగతా 10,000 కూడా మన ఆదాయ సమకూరు. ఇట్ ఈస్ ఏ మనీ బ్యాగ్ అనమాట. ఒక మనీ బ్యాగ్ లాంటిది అమరావతి అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ మావిగన్ అంటే ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇది ఆల్రెడీ 3 ఒక కార్పొరేట్ సిస్టమ్ లో ఉంటాయి, కార్పొరేషన్ సిస్టమ్ లో ఉన్నమాట. ఈ కార్పొరేషన్ లో ఏమవుతుందంటే ఇరుకు రోడ్లు, ఇరుకు సందులు, ఇరుకు డ్రైనేజ్లు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్పేస్ లేదు. మీరు ఒకవేళ ఏమైనా ట్రై చేయాలన్నా కూడా అక్కడ ల్యాండ్ లేదన్నమాట. ఒకవేళ ఇదే ల్యాండ్ మనకి అమరావతి అయితే సూపర్ గా ఉంటది, ఏదైనా సరే మనం అలా బిల్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ల్యాండ్ లేదు. ల్యాండ్ కానీ ఏదైనా ఉంటేనే కదా మనం చేసుకుని. ఒకవేళ మీరు ఇప్పుడు ల్యాండ్ తీసుకోవాలని కూడా దరిదాపుల 20,000 ఎకరాలు కావాలా. ఈ 20,000 ఎకరాలు మీరు కావాలంటే ఎక్కడ నుంచి తీసుకొస్తారు? మీరు మళ్ళీ బై చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎకరా 2 కోట్లు వేసుకున్నా 20,000 ఇంటూ 2 కోట్లు ఎంత అవుతుందనే మీ యొక్క విజ్ఞతకి వెళ్ళొస్తున్నాం. ఇది మనకి ఒక రాజధాని కావాలి. ఎందుకంటే యువత యొక్క భవిష్యత్తు కోసం, ముందస్తల తరాల కోసం మాత్రం మనం ఖచ్చితంగా ఒక మంచి నగరాన్ని, మంచి క్యాపిటల్ ని మనం నిర్మించుకుందాం. అలాగే చూస్తే మనకి ఇటువైపు బెంగళూరు ఉంది, ఇటువైపు చెన్నై ఉంది, ఇటువైపు కేరళ ఉంది. కానీ మనకు మాత్రం రాజధాని. ఒక్కసారి థింక్ చేద్దాం. ఈ మావిగన్ అనేది రైటా, ఈ అమరావతి రైట్ అనేది ఒకసారి పీపుల్ కూడా ఆలోచిద్దాం. మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఒక మంచి స్పేస్ ఉంది. అక్కడ మనం ఎన్నో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ కంపెనీలు రావాలా. కార్పొరేట్ కంపెనీ సింగిల్ బిల్డింగ్స్ ఉంటే మాత్రం రాగలుగుతాయి. సింగిల్ ఎకనామికల్ లెవెల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, హైదరాబాద్ లో ఉంది, వైట్ ఫీల్డ్ ఉంది, బెంగళూరు ఉంది.